ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మేము కలిగాక. ప్రియ సహోదరులారా, ఎలా ఉన్నారో? దేవుని మహాకృపను బట్టి ఈ సాయంకాలం సమయం ముందు పరిశుద్ధాత్మ దేవుడు చిలులో పలికిన 7 మాటలు 6వ మాట గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రకంగా మనకి గొప్ప అవకాశం ఇచ్చినందుకు తండ్రిని దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉన్నది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలోను పరిశుద్ధాత్మ దేవుడు చిలులో పలికిన 7 మాటలో 6వ మాట, యేసు ఈ చెరుకు పుచ్చుకొనిను సమస్తమాయను చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, పరలోకపు తండ్రి, స్తోత్రమయ్యా. ఇదిగో ప్రభు, శిలువలో పలుకుతున్న తండ్రిని జ్ఞాపం చేసుకున్న మాట 6వ మాటగా ప్రభా తండ్రి, మాకు చక్కని కృపనే చక్కని ఆత్మ రచన కలిగజేసినందుకు స్తోత్రమయ్యా. నీ జ్ఞాపం చేసుకున్నట్టుకు తండ్రి, ఈ 7 మాటలో ప్రభా 6వ మాట దగ్గరకు వచ్చాక నన్ను తండ్రి, నాయన నీ ప్రేమధరని కృపధర గొప్ప జ్ఞానాన్ని ఉపదేశించే గొప్ప కృపణ దయచేతండి. ప్రతి ఒక్క మాట సూటిగా మాతో మాట్లాడుతున్నందుకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రమయ్యా. నీ ప్రేమలో వెలుగు గొప్ప శక్తిని మాకు దయచేతండి. సమస్తమైన గొప్ప అద్భుతమైన మాట ద్వారా తండ్రి వివరించడం గొప్ప కృపను మాకు దయచేతండి. నీకే మేము ఘనత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రియ పరలోకపు తండ్రి నేర్చుకరించిన నామమున బతిమలకని పాదించి వేడుకుంటున్నా తండ్రి. ఆమె ఆమె ఆమె. ఇది మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. యేసు ఆ చెరుకు పుచ్చుకుని సమస్తమైననే చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడండి. ఆత్మను అప్పగించాడు. సమస్తమైన అంటే సమస్తాన్ని నెరవేర్చాం కనుక తండ్రి, నా ఆత్మను ఈ చీలులో అప్పగించుతున్నాను దేవా అని తండ్రికి మొక్కుతున్నాడండి. చూసారు ఎంత గొప్ప ప్రేమగల దేవుడును. నా ఆత్మను అప్పగించుతున్నాను చాలా భారంతో చెప్తాడండి ఆయన. చాలా భారంతో అండి. ఎంత శ్రమ అనిపించారంటే మొదటి మాట, 2వ మాట, 3వ మాట, 4వ మాట, 5వ మాటలు మనం చెప్పుకోవాల్సి వస్తే చాలా విధాలుగా చాలా రకాలుగా చెప్పుకుని మనం ధ్యానించాం. అందరిని బట్టి దేవునికి మేము కలిగాక. చూసారండి, తండ్రి చిత్తం నెరవేర్చాడండి. తండ్రి చిత్తం సంపూర్ణత పూర్తి చేశాడండి. ఎందుకు నెరవేర్చాడండి? దేవుడు చేసిన కార్యములు తండ్రి అయినా యేసుప్రభు గారు తండ్రి అయినా ఆ యేసుప్రభు గారి మీద భారం మోపి ప్రతి ఒక్క మాట, చిలువలో పలికిన ప్రతి ఒక్క మాట కూడా ఆ తండ్రి అయిన దేవుడు ఆయన భుజం మీద మోపి ప్రతి ఒక్క మాటను కూడా మనకి అర్థమయ్యేలాగా వివరించేలాగా ఈ రకంగా మనకి దేవుడు గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే 2000 సంవత్సరం కిందట జరిగిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటామంటే ఇది ఎంత గొప్ప ప్రేమ అండి. ఇది ఎంత గొప్ప అద్భుతమైన కార్యమని దేవునికి మహిమ కలుగాక. 2000 సంవత్సరం జరిగిన చరిత్రనే పరిశుద్ధాత్మ దేవుని మనం జ్ఞాపకం చేసుకున్నామంటే కేవలం ఆయన కృపే. ఏ రకంగా నెరవేర్చాడో ఒక్కొక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉన్నది. చూడండి, యేసు వారిని చూచి నన్ను చంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని. చూచారని ఎంత గొప్పగా మాట్లాడుతున్నారని. తండ్రిని దేవుడు తండ్రి చిత్తము పూర్తి చేసిన ఆ మాటల ద్వారా. అవును కదండి. ఆయన చేసిన కార్యముల ద్వారా, ఆయన చేసిన అద్భుత కార్యాల ద్వారా దేవుడు ఆ మాట ద్వారా నెరవేర్చాడండి. ఎందుకంటే యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చానని చెప్తున్నాడు. ఎందుకంటే నా తండ్రిని దేవుడు నన్ను పంపించాడు కనుక నా చేసిన కార్యములనే తండ్రి ద్వారానే జరుగుతానని దేవుడు చూటుగా చెప్తున్నాడండి. 2వ మాటలో చూసుకుంటే ధర్మశాస్త్రాన్ని పూర్తి చేశాడు. అవును కదండి. ప్రతి ఒక్క పన్ను కూడా పూర్తి చేసిన దేవుడు అండి. 7 మాటలు ఒక్కొక్క మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క మాటను పూర్తి చేశాడండి. ధర్మశాస్త్రాన్ని కూడా పూర్తి చేశాడు. ఏ రంగం పూర్తి చేశాడో మనం గమనిద్దాం. రోమిలి రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, విశ్వాసించే ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రంని సమస్తం ఆయను. చూచారని ఎంత చక్కగా షూటుగా మాట్లాడుతున్నారని. ధర్మశాస్త్రం ఏ రకంగా కొట్టివేశాడు చూచారని. విశ్వాసము ప్రతి వానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రములకు సమస్తమై ఉన్నాడండి. అవును కదా. ధర్మశాస్త్రాన్ని ఆ రంగా కొట్టివేశాడండి. ఎందుకంటే మళ్ళా మూడో దాంట్లో గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే విమోచన కార్యములను సంపూర్తి చేశాడండి. విమోచన కార్యములు ప్రతి ఒక్క కార్యములు కూడా సంపూర్తి చేశాడండి దేవుడు. ఎందుకంటే మనం ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుని వస్తున్నాం. తండ్రి చిత్తాన్ని పూర్తి చేశాడు, ధర్మశాస్త్రాన్ని పూర్తి చేశాడు, విమోచన కార్యములను పూర్తి చేస్తున్నాడు. అవును కదండి. ప్రతి ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ రంగా రాయబడి ఉన్నది. ఆయన రక్తమున వలన మనకు విమోచనయు అనగా మన
అపరాధములను క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఏ రంగా కలిగి ఉన్నదండి? క్షమాపణ అపరాధ క్షమాపణలో కలిగి ఉన్నదని సూటిగా చెప్తున్నాడు. ఎందుకంటే మన చేసిన పాపం, మన చేసిన ద్రోహం, మన చేసిన చెడు కార్యములు, చెడు తలంపులు దేవుడు ఎన్ని రకాలుగా భరించాడు తెలిసాను మన చేసిన పాపని. ఎందుకు ఆయన ఈ రకంగా చెప్తున్నాడంటే ఇది నీ కోసమే ప్రతి ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకునే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్క మాట జ్ఞాపకం చేసుకునే స్థితి వస్తుంది. నన్ను ఎరిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకుని సూటిగా చెప్తున్నాడండి. దేవునికే మహిమ కలుగును గాక. 4వ మాటలో చూసుకోవస్తే పాపములను ద్రోషములను పూర్తి చేశాడు. ఈ 4 మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి మాట అయితే తండ్రి చిత్తాన్ని పూర్తి చేశాడు. రెండో మాట అయితే ధర్మశాస్త్రాన్ని పూర్తి చేశాడు. మూడో మాట అయితే విమోచన కార్యములను సంపూర్తి చేశాడు. 4వ మాట అయితే పాపములు ద్రోషములు పూర్తి చేశాడు. చూచారని పాప దోషములు ఏ రంగా పూర్తి చేశాడో మనం గమనిద్దాం. 1 పేతురు 3వ అధ్యాయం 19వ వచనంలో ఈ రంగా రాయబడి ఉన్నది. ఆత్మ విషయంలోనే బ్రతికింపబడి పాపములను విషయంలోనే ఒక్కసారి శ్రమపడినా. విచారణ ఎంత చాటగా రాయబడిన మాటలను మరొకసారి వివరిస్తున్నాను. ఆత్మ విషయంలోనే బ్రతికింపబడి పాపములో విషయంలోనే ఒక్కసారి శ్రమపడును. ఎందుకంటే దేవుడు ఈ రకంగా చెప్తున్న మాటలని మన కోసమే సిద్ధపరిచిన మాటలు. విచారణ ఎంత గొప్ప అద్భుతమైన మాటలను. 18వ వచనంలోకి వెళ్దామండి. 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలోను మనం ఇంకొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుల కొరకును నీతిమంతుడైనను క్రీస్తు శరీర విషయంలోనే చంపబడి. చూసారని నీతిమంతులు, పరిశుద్ధాత్మ దేవుడు నీతిమంతుడిని. అవును కదా, అది అందరికీ తెలిసినదే. కానీ ఆ తండ్రి అనే దేవుడు ఎవరి కోసం శ్రమ పడ్డాడని? మన కోసమే. ఎవరి కోసం బలియాగమయ్యాడని? మన కోసమే. ఎవరి కోసం చిలువలో రక్తం కార్చాడని? మన కోసమే. ఎందుకంటే మనం ఇంకా శరీర లోకంలోనే ఉన్నాం కాబట్టి, అపవాదర చేతిలో మనం చిక్కుకుపోయాం కాబట్టి, తండ్రి అనే దేవుడు ఏ పాపం ఎరగనంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన కోసమే బలియాగమయ్యాడని. మన కోసమే ఎన్ని రకాలైన శ్రమలు పడ్డాడో తెలిసారు కదండి. మన కళ్ళారా చూస్తున్నాం. అయినా కానీ మన మార్పు ఎక్కడ అవుతుందని ఎక్కడ రావట్లేదు. మన తలంపు ఎక్కడ అవుతుందంటే ఎక్కడ రావట్లేదు. కక్షలో పగలో ఏమన్నా ఇలాంటివి దేవుడికి నచ్చవంటని. అందుకే దేవుడు చెప్తున్నాడా, ఇంకా ఎంతకాలం ఈ లోకంలో అలాంటి కక్షతో జీవింతారో, పగలతో జీవింతారో నీ కోసమే శ్రమ పడ్డాను కదా. ఈ చిలువలో పలికిన మాట ప్రతి ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకుని నా సువార్త ద్వారా వెంబడించి నన్ను స్తుతించడం ప్రారంభించనని దేవుడు ఆజ్ఞేస్తున్నాడు. ఈ 40 దినాల్లో లెంతి ప్రార్థనలను ప్రతి ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి. ఇది నీ కొరకే. మీరు మెలకు పడండి. ఇంకెంతకాలం ఆ లోకంలో జీవింతారో నీ కొరకనే చనిపోయాను కదా, నీ కొరకు తిరిగి లేచాను కదా, నీ మధ్యనే నేను ఉన్నానని చెప్తున్నాడండి. నీ మధ్యన నేను చెప్తున్నాను. జాగ్రత్త, అపవాదుల చేతిలో పడవద్దు. ఎంతకాలమో సమయము నీకు లేదు. ఎందుకంటే ఎప్పుడు అంతమైపోతుందో తెలియదు. ఎప్పుడు అంతం నువ్వు మట్టిలో కలిసిపోతావో తెలియదు. జాగ్రత్త అని దేవుడు సూటిగా హెచ్చరిస్తున్నాడు మనల్ని. ఎందుకంటే మనం కొన్నిట్లోనే తప్పుదోవలో పడిపోతున్నాం. దేవుని ప్రేమ తెలిసిండు కూడా, దేవుని కృప తెలిసిండు కూడా, దేవుని కార్యములు చూచుండు కూడా, దేవుని అద్భుతమైన కార్యములు మన కళ్ళారా చూచుండు కూడా అపవాదుల చేతుల్లోనే చిక్కుపోతాం. ఎందుకంటే అపవాదులు చేసిన కార్యములు అంత రమ్యమైన కార్యములు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రేమను ఎరగండి, క్షమాపణ కోరుకోండి, ఒకరి పట్ల ఒకరు పద్ధతిగా క్షమాపణలో ఉండి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి అని చెప్తున్నాడు. దేవునికి ఏమేమి కలిగిన గాక. ఎంత గొప్ప దేవుడని మన దేవుడు. ఈ కొద్ది మాటల దేవుడు దీవించి ఆచరించి కాచి కాపాడును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, పరలోకపు తండ్రి, పరలోకపు దేవ, నీకే స్తుతులు స్తోత్రమయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, నాన్న తండ్రి, చిలువలో పలికిన 6వ మాట గురించి జ్ఞాపకం చేసుకుంటూ చక్కని కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా, చక్కని శక్తిని మాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా, చక్కని జ్ఞానాన్ని ఉపదేశించినందుకు గొప్ప ఆరోగ్యం శక్తిని అనుగ్రహించిన స్తోత్రమయ్యా. తండ్రి నాన్న ఎక్కడ పొరపాట్లు లేకుండా తండ్రి ప్రభు నీ ప్రేమ ధర, నీ కృప ధర ప్రతి ఒక్క మాట చూటుగా మాతో మాట్లాడి గొప్ప జ్ఞానాన్ని, గొప్ప శక్తిని మాకు ఇచ్చినందుకు వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రమయ్యా. తండ్రి నాయన నీ ఏం చేస్తున్నది వీరు ఎరగరు కనుక వీళ్ళని క్షమించడానికి గొప్ప అద్భుతమైన మాట ద్వారా ప్రభు ప్రతి ఒక్క హృదయాన్ని తాకిందనైనా, ప్రతి ఒక్క దేశంలో కూడా గొప్ప క్షమాపణ కోరికను గొప్ప శక్తిని ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. దేవా స్తోత్రం తండ్రి. అనేక మంది కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాను.
అనేక మంది దేశం గురించి ప్రార్థన చేస్తాను, అనేక మంది రాష్ట్రాల గురించి జ్ఞాపం చేసుకుని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి నాయన, ఎవరైతే ఐసీయూలో ఉన్న, హాస్పిటల్లో ఉన్న, సీరియస్ కండిషన్లో ఉన్న, ఏ రోగములతో, ఏ వ్యాధి, ఏ గుండెపోటుతో, కీడు నొప్పులతో, మొక్కల నొప్పులతో ఉన్న ప్రతి ఒక్క రోగం నుంచి హెచ్చిన పెరటి ఇప్పుడే స్వచ్ఛత కలిగజేయను గాక. తండ్రి, ఇదిగో తండ్రి ప్రభా, ఈ సాయంకాల సమయం మంది ఎవరైతే ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ దుఃఖంతో ఉన్నారు, ఏ వేదంతో ఉన్నారు, ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల పొందే కృపను దయచేసి నీకే మహిమ, నీకే ఘనత, నీకే వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రియ పరలోకపు నాథుడైన యేసుక్రీస్తు నామమున బతిమాలుకుని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె 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 ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ ప్రేమతో వెరీ వెరీ గుడ్ నైట్.